గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ 2025 ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది 2026 ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది. అయితే ఉగాది పండుగ నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ. ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి, తర్వాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది, వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు, ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదు. షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా. అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే 100% జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముందది గ్రహించాలి. ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు. ఎప్పుడూ కూడా ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత. అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది. కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది, ఏ పదవి రావాలనో అది వస్తుంది, ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది. ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు, ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనము సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి ఈ 2025 సంవత్సరము వృషభ రాశి వాళ్లకు ఈ ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు కూడా ఎలా ఉంది అంటే ఆదాయము 11, వ్యయం 5, రాజపూజ్యత 1, అగౌరవము 3 ఇది ఉండేటువంటిది. అన్ని రంగాల్లోనూ ఎవరెవరు ఏ రంగాల్లో ఉంటారో ఈ రాశి వాళ్ళు ఆయా రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు చాలా వరకు అనుకూలతలు బాగా పెరుగుతాయి. అనుకూలముగా ఉండటం వేరు, అనుకూలతలు పెరుగుతాయి అంటే అర్థం చేసుకోండి. అంటే మనకు ఇంకా మేలు జరుగుతుందని దాని అర్థం. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి బాగా పెరుగుతాయి గాక. కొత్త వ్యాపారాలు చెయ్యాలి అని ఉపక్రమించి దానికి తదనుగుణంగా కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుని చేయడము ప్రారంభిస్తారు కూడా. అంతేకాకుండా చాలా ఇప్పుడు ఉండేటువంటి వ్యాపారస్తులు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా లాభాలు బాగా పొందుతారు, అధిక లాభాలు చేసుకుంటారు గాక. రాజకీయ నాయకులకైతే చాలా అనుకూలవంతముగా ఉన్నది, చాలా యోగదాయకమైనటువంటి సమయము. మీకు అనూహ్యముగా మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. హస్తకళలు అని అంటూ ఉంటాం మనం. చేతి వృత్తుల వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది. శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వాళ్ళు. ఇంట్లో ఎవరికి ఎటువంటి శుభకార్యం వచ్చినా తలపెట్టి చేసేస్తారు. అలాగే ప్రమోషన్లు కూడా ఉంటాయి గాక. ఎవరెవరు ఏ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆయా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఉంటాయి.
రక్షక భటులు, పోలీసులు వీళ్ళకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము. దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లు ఉంటారు ఈ రాశి వాళ్ళు, వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి వాళ్ళల్లో లాయర్లు ఉంటారు, వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. ఉన్నట్టుండి అనూహ్యముగా ఈ కేసు చాలా బాగా వాదించినారు మీరు, మీకు చాలా మేలైంది అని చెప్పేసి ఒక ప్రముఖంగా వినపడుతుంది అనమాట. విద్యార్థులకు చాలా మంచి యోగవంతమైనటువంటి కాలముగా చెప్పబడుతూ ఉన్నది. ఉద్యోగము కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం, వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతాన యోగం అనేటువంటి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కూడా ఈ సంవత్సరము ఖచ్చితముగా ఈ రాశి వాళ్లకు అయి తీరుతుంది. రైతులకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఈ రాశి వాళ్లకు ఆడవాళ్లకు చాలా అత్యద్భుతముగా ఉన్నది. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక. ఈ రాశి వాళ్ళకు ఇంతవరకు ఆలోచనలు ఏదో చెయ్యాలి చెందాలి, నేను అంటే ఎలా, ఏమంటారో ఏమో, ఏం చెప్తారో ఏమో అనేటువంటి భావన లోపల ఉంటుంది. కానీ ఇప్పుడు ఖచ్చితముగా మీకు అనుకూలవంతముగా ఉన్నది. మీరు తప్పకుండా మీకు కావాల్సినటువంటి పనులు మీరు చేసుకోవచ్చును అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. చలు అనేటువంటివి బాగా పెరుగుతాయి గాక. కొత్త వ్యాపారాలు చెయ్యాలి అని ఉపక్రమించి దానికి తదనుగుణంగా కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుని చేయడము ప్రారంభిస్తారు కూడా. అంతేకాకుండా చాలా ఇప్పుడు ఉండేటువంటి వ్యాపారస్తులు చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా లాభాలు బాగా పొందుతారు, అధిక లాభాలు చేసుకుంటారు గాక. రాజకీయ నాయకులకైతే చాలా అనుకూలవంతముగా ఉన్నది, చాలా యోగదాయకమైనటువంటి సమయము. మీకు అనూహ్యముగా మేలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చేతి వృత్తులు, చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. హస్తకళలు అని అంటూ ఉంటాం మనం, చేతి వృత్తుల వాళ్లకు చాలా అద్భుతముగా ఉన్నది. శుభకార్యాలు చేస్తారు ఈ రాశి వాళ్ళు. ఇంట్లో ఎవరికి ఎటువంటి శుభకార్యం వచ్చినా తలపెట్టి చేసేస్తారు. అలాగే ప్రమోషన్లు కూడా ఉంటాయి గాక. ఎవరెవరు ఏ ఏ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు ఆయా ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఉంటాయి. రక్షక భటులు, పోలీసులు వీళ్ళకు చాలా అనుకూలవంతముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరము. దేశ సరిహద్దులలో ఉండేటువంటి జవాన్లు ఉంటారు ఈ రాశి వాళ్ళు, వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. ఈ రాశి వాళ్ళల్లో లాయర్లు ఉంటారు, వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు గడిస్తారు. ఉన్నట్టుండి అనూహ్యముగా ఈ కేసు చాలా బాగా వాదించినారు మీరు, మీకు చాలా మేలైంది అని చెప్పేసి ఒక ప్రముఖంగా వినపడుతుంది అనమాట. విద్యార్థులకు చాలా మంచి యోగవంతమైనటువంటి కాలముగా చెప్పబడుతూ ఉన్నది. ఉద్యోగము కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగం, వివాహాలు కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతాన యోగం అనేటువంటి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్లకు సంతానము కూడా ఈ సంవత్సరము ఖచ్చితముగా ఈ రాశి వాళ్లకు అయి తీరుతుంది. రైతులకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఈ రాశి వాళ్లకు ఆడవాళ్లకు చాలా అత్యద్భుతముగా ఉన్నది. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుంది గాక. ఈ రాశి వాళ్ళకు ఇంతవరకు ఆలోచనలు ఏదో చెయ్యాలి చెందాలి, నేను అంటే ఎలా, ఏమంటారో ఏమో, ఏం చెప్తారో ఏమో అనేటువంటి భావన లోపల ఉంటుంది. కానీ ఇప్పుడు ఖచ్చితముగా మీకు అనుకూలవంతముగా ఉన్నది. మీరు తప్పకుండా మీకు కావాల్సినటువంటి పనులు మీరు చేసుకోవచ్చును అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు.